వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6C నుండి ఫస్ట్ సెక్షన్లో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ సెక్షన్లో చూడండి ఒకసారి ఏమన్నాడో ప్రూవ్ దట్ అన్నాడు. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రూవ్ దట్ sin 50 మైనస్ sin 70 ప్లస్ sin 10 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇది LHS, ఇది RHS. LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. అంటే దీని ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఒకసారి చూడండి, sin 50 మైనస్ sin 70 రెండు ఒక దగ్గర రాద్దాము, ప్లస్ sin 10 degrees. ఇది ఎలా ఉంది? sin C మైనస్ sin D లాగా ఉంది, అంతే కదా? sin C మైనస్ sin D ఫార్ములా తెలుసు మనకి. sin C మైనస్ sin D ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2 cos of C plus D by 2 into sin of C minus D by 2. ఓకేనా? సో ఇది ఫార్ములా. sin C మైనస్ sin Dకి ఫార్ములా ఏంటి? 2 cos of C plus D by 2 into sin of C minus D by 2. సో ఇది C, ఇది D అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2 cos of C plus D. C plus D అంటే 50 plus 70 by 2 into sin of C minus T, 50 minus 70 by 2 plus sin 10 degrees. So next 2 cos of 50 plus 70. 50 plus 70 ఎంత? 120 కదా? 120 by 2 into sin of 50 minus 70. 50 minus 70 minus 20 degrees by 2 plus sin 10 degrees. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s are 2, 2 60s are 120. అలానే ఇక్కడ 2 1s are 2, 2 10s are 20. సో నెక్స్ట్ 2 cos 60 degrees into sin of minus 10 degrees plus sin 10 degrees. సో మనకి తెలుసు sin of minus theta ఈక్వల్ టు ఏంటి? sin of minus theta ఈక్వల్ టు మైనస్ sin theta కదా? ఓకేనా? sin of minus theta ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ sin theta. cos of minus theta అంటే ఏమవుతుంది? అప్పుడు పాజిటివ్ వస్తుంది, cos theta వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ రాద్దాం చూడండి, 2 cos 60 degrees into sin of minus theta అంటే మైనస్ sin theta. అంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది కదా, మైనస్ sin 10 degrees ప్లస్ sin 10 degrees. దట్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ cos 60 వాల్యూ. cos 60 వాల్యూ ఎంత? 1/2 కదా, 1/2 ఇంటూ sin 10 degrees ప్లస్ sin 10 degrees. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ 1 ఇంటూ sin 10 అంటే మైనస్ sin 10 degrees ప్లస్ sin 10 degrees. సో మైనస్ sin 10 ప్లస్ sin 10 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు 0. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ప్రూవ్ దట్ sin 70 degrees మైనస్ cos 40 degrees బై cos 50 మైనస్ sin 20 ఈక్వల్ టు 1/√3 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో ఇది కూడా సేమ్ ఇంత ముందు లాగానే చేద్దాము. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది ఎలా ఉంది? సైన్ కాస్ట్లలో ఉంది. అయితే ఏం చేయాలంటే రెండింటినీ కూడా అయితే సైన్లోనన్నా రాయాలి, లేకపోతే కాస్ట్లో అన్నా వచ్చేలాగా రాయాలి. అంటే ఏదైనా ఒకదాన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఈ sin 70 ఎలా రాద్దామంటే sin of 90 మైనస్ 20 అని రాయొచ్చు కదా 70ని. sin of 90 మైనస్ 20 బై cos 40 బై, సో ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదా, ఎందుకంటే ఒకటి కాస్ట్లో ఉంది, ఒకటి సైన్లో ఉంది. సో రెండు సేమ్ వచ్చేలాగా రాయాలి, ఎందుకంటే ఫార్ములాస్ అవే ఉన్నాయి కదా, sin C మైనస్ sin D, cos C మైనస్ cos D అలా ఉన్నాయి కాబట్టి సేమ్ లాగా వచ్చేలాగా రాయాలన్నమాట. సో ఇక్కడ కాస్ని చేంజ్ చేద్దాము. కాస్ ఆఫ్ 50ని మనం ఏమని రాయొచ్చు? 90 మైనస్ 40 అని రాయొచ్చా? 90 మైనస్ 40 మైనస్ sin 20 degrees. సో ఇక్కడ చూడండి, sin of 90 మైనస్ టీటా. sin of 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో వచ్చేసి అన్నీ కూడా పాజిటివ్. సో ఇక్కడ 90 ఉంది కాబట్టి సైన్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? కాస్గా చేంజ్ అవుతుంది. సో cos 20 మైనస్ cos 40 బై, సో ఇక్కడ కూడా 90 మైనస్ టీటానే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ క్వాడ్రెంట్. అప్పుడు కాస్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? సైన్గా చేంజ్ అవుతుంది. 90 ఉంది కాబట్టి sin 40 మైనస్ sin 20 degrees.
ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి లాగా ఉంది. ఇంతకుముందు కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి, కాస్ సి మైనస్ కాస్ డికి ఫార్ములా ఉంది కదా. సో అదేంటి ఫార్ములా, -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా. సో అవి ఇక్కడ రాద్దాం. ఇది సి ఇది డి అనుకుంటే, సో దట్ ఈక్వల్ టు -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి అంటే 20 ప్లస్ 40 బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి అంటే 20 మైనస్ 40 బై 2. ఓకేనా. సో బై ఇది ఎలా ఉంది, సైన్ సి మైనస్ సైన్ డి. ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా. సో ఇది సి ఇది డి అనుకుంటే ఫార్ములా అప్లై చేద్దాం. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 అంటే 40 ప్లస్ 20 బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 40 మైనస్ 20 డిగ్రీస్ బై 2. సో దట్ ఈక్వల్ టు -2 సైన్ ఆఫ్ 20 ప్లస్ 40 అంటే ఎంత వస్తుంది, 60 కదా, 60 బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 20 మైనస్ 40 మైనస్ 20 బై 2 బై 2 కాస్ ఆఫ్ 40 ప్లస్ 20 అంటే 60 బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 40 మైనస్ 20 అంటే 20 బై 2. ఇక్కడ క్యాన్సిల్ అవుతుందిగా, 2 1s 2, 2 30s 60, ఇక్కడ 2 1s 2, 2 10s. సో 2 1s 2 30s, 2 1s 2 10s 20. ఓకేనా. సో ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్, మైనస్ సైన్ 30 degrees సైన్ ఆఫ్ -10 degrees బై కాస్ 30 degrees సైన్ 10 degrees. ఓకేనా. సో మైనస్ ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ టీటా వచ్చింది. సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా. సో ఇక్కడ మైనస్ సైన్ 10 వస్తుంది కాబట్టి ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకేనా. అప్పుడు సైన్ 30 వాల్యూ తెలుసు కదా మనకి, 1/2 ఇంటూ సైన్ 10 degrees బై కాస్ 30 వాల్యూ ఎంత, √3/2 ఇంటూ సైన్ 10 degrees. ఓకేనా. సో ఇక్కడ న్యూమరేటర్లో సైన్ 10 ఉంది, డినామినేటర్లో సైన్ 10 ఉంది, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంది ఇక్కడ, 1/2 బై √3/2 దట్ ఈక్వల్ టు, సో ఇది ఎలా రాస్తాం, 1/2 ఇంటూ √3/2 అనేది పైకి వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, అంటే అప్పుడు ఏమవుతుంది, 2/√3 అవుతుంది. ఓకేనా. సో ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 1/√3. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 1/√3 అని. ఓకేనా. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. దీంట్లో థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దట్ కాస్ 55 degrees ప్లస్ కాస్ 65 degrees ప్లస్ కాస్ 175 degrees ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, ఇప్పుడు రాద్దాం చూడండి. ఇది కాస్ సి ప్లస్ కాస్ డి అని తీసుకుందాం. సో ఏవైనా 2 తీసుకోవచ్చు, ఇక్కడ మనం ఇవి 2 తీసుకుందాం. ఓకేనా. సో ఇది కాస్ సి ప్లస్ కాస్ డి, ఇంతకుముందు ఫార్ములా చెప్పా, కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏంటి, ఇక్కడ రాద్దాం చూడండి. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు ఫార్ములా 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు ఏంటి, 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా. సో ఇది సి ఇది డి అనుకుందాం. సో ఇక్కడ అప్లై చేద్దాం. 2 కాస్ ఆఫ్ సి ప్లస్ అంటే 55 ప్లస్ 65 బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 55 మైనస్ 65 బై 2 ప్లస్ కాస్ 175 ఏమని రాయొచ్చు, 180 మైనస్ 5 degrees అని రాయొచ్చు కదా. 180లో నుండి 5 మైనస్ చేస్తే 175 అవుతుంది కదా. సో అలా రాసామన్నమాట. ఇదే ఇంకెలా ఉంది, 2 కాస్ ఆఫ్ 55 ప్లస్ 65 ఎంత అవుతుంది, 60 ప్లస్ 60 120 అవుతుంది. సో 120/2 ఇంటూ కాస్ ఆఫ్
55 minus 65 minus 10 degrees by 2 plus cos of ఇది ఎలా ఉంది 180 minus theta. సో 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఫస్ట్లో వచ్చేసి 90 మైనస్ టీటా, నెక్స్ట్ దాంట్లో 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. సో సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది నెగిటివ్, ఓకేనా. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఆల్ పాజిటివ్ ఉంటాయి, సెకండ్లో వచ్చేసి ఏంటి సైన్ కొసెక్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ కదా. సో కాస్ అనేది కూడా నెగిటివ్ అవుతుంది. సో అంటే మైనస్ కాస్ 5 degrees వస్తుంది, ఓకేనా. మైనస్ కాస్ 5, ఎందుకంటే ఇక్కడ 180 ఉంది కాబట్టి సేమ్ ఉంటుంది. కాస్ ఉంటే కాసే వస్తుంది, సైన్ ఉంటే సైన్ వస్తుంది అనమాట, ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 1s 2 60s 120 degrees, ఇక్కడ 2 1s 2 5s 10. నెక్స్ట్ 2 cos 60 degrees ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 5 degrees మైనస్ కాస్ 5 degrees. సో ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ మైనస్ టీటా, కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు? కాస్ టీటా కదా. సో కాస్ ఆఫ్ మైనస్ టీటాని ఏమని రాయొచ్చు? కాస్ టీటా అని రాయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది 2 cos 60 degrees ఇంటూ కాస్ 5 degrees మైనస్ కాస్ 5 degrees దట్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ 60 వాల్యూ ఎంత? కాస్ 60 వాల్యూ ఎంత? 1/2 కదా. సో 1/2 ఇంటూ కాస్ 5 degrees మైనస్ కాస్ 5 degrees. ఇక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ కాస్ 5 మైనస్ కాస్ 5 ఉంది. సో దట్ ఈక్వల్ టు 0. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, LHS ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, దీంట్లో ప్రూవ్ దట్ 4 of cos 66 degrees ప్లస్ సైన్ ఆఫ్ 84 degrees ఈక్వల్ టు √3 ప్లస్ √15 అని ప్రూవ్ చేయమన్నారు, ఓకేనా. సో ఇక్కడ ఇది ఎలా ఉంది? ఒకటి కాస్ట్లో ఉంది, ఒకటి సైన్లో ఉంది. సో అయితే దీంట్లో దేన్నైనా ఒకదాన్ని మనం చేంజ్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి 4 cos ఆఫ్ 66 ప్లస్ దీన్ని కాస్ట్లోకి చేంజ్ చేసుకుందాం. అంటే అప్పుడు ఏమవుతుంది? సైన్ ఆఫ్ 90 మైనస్ 6 అని రాయొచ్చా? 84ని 90 మైనస్ 6 అంటే 84 కదా. సో సైన్ ఆఫ్ 90 మైనస్ 6 అని రాద్దాం. సో నెక్స్ట్ 4 cos 66 degrees ప్లస్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. 90 మైనస్ టీటా అక్కడ అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది? సైన్ ఉంది కాబట్టి ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి సైన్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? కాస్గా చేంజ్ అవుతుంది. సో కాస్ 6 degrees వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? 4 cos C ప్లస్ కాస్ D లాగా ఉంది, అంతేనా. కాస్ C ప్లస్ కాస్ D. సో ఫార్ములా చెప్పాను ఇంతకుముందే, ఇది CD అనుకుంటే కాస్ C ప్లస్ కాస్ Dకి ఫార్ములా ఏంటి? 2 cos ఆఫ్ C ప్లస్ D బై 2. C ప్లస్ D అంటే 66 ప్లస్ 6/2 ఇంటూ కాస్ ఆఫ్ C మైనస్ D బై 2. 66 మైనస్ 6 degrees బై 2, ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 cos ఆఫ్ 66 ప్లస్ 6 ఎంత అవుతుంది? 66 ప్లస్ 6 అంటే 72, 72/2 ఇంటూ కాస్ ఆఫ్ 66 మైనస్ 6 అంటే 60 degrees వస్తుంది బై 2. సో నెక్స్ట్ 2 1s 2, 2 3s 6 అంటే 1 ఉంటుంది, 1 2 అంటే 12, 2 6s 12 అంటే 36 degrees వస్తుంది. ఇక్కడ 2 1s 2, 2 30s 60 వస్తుంది. సో నెక్స్ట్ 4 ఇంటూ 2 cos 36 degrees ఇంటూ కాస్ 30 degrees. సో నెక్స్ట్ ఇక్కడ 4 2s ఏమవుతుంది? 8 అవుతుంది. సో 8 ఇంటూ కాస్ 36 వాల్యూ తెలుసు మనకి. కాస్ 36 వాల్యూ ఎంత? √5 ప్లస్ 1/4, ఓకేనా. కాస్ 36 వాల్యూ ఎంత? √5 ప్లస్ 1/4 ఇంటూ కాస్ 30 వాల్యూ తెలుసు కదా, √3/2, ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 8 ఇంటూ √5 ప్లస్ 1 ఇంటూ √3/4 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుందిగా. 4 2s 8, ఓకే. సో ఈ 88 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది? √5 ప్లస్ 1 ఇంటూ √3 కదా. సో ఈ √3 తోటి రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం, ఓకేనా. సో √3 ఇంటూ √5 అంటే ఎంత అవుతుంది? √15 ప్లస్ 1 ఇంటూ √3 ఈక్వల్ టు √3.
సో దట్ ఈక్వల్ √3 ప్లస్ √15 అంతేనా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఓకేనా. సో ఇందులో 4 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.